సనాతన ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అందజేశారు. 2 దశాబ్దాలుగా ఈ అవార్డులను అందజేస్తున్నామని సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ప్రతిభావంతులను గుర్తించి ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అవార్డులను ప్రకటించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 18 మంది ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేసినట్లు చెప్పారు. ప్రముఖ లిరిసిస్ట్ విశ్వ, సారథి తదితరులకు ఈ అవార్డులు అందజేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు.
inviting me and giving me this honor and privilege. This is my first time here, and I will not forget what you have done to me. It's an honor to honor the great people on the stage, and I thank you for it. I sincerely thank you for it. Sir, చెప్పారు టైం లిమిట్ లేదని, బట్ ఐ వోంట్ బోర్ యూ టు డెత్. ఎందుకంటే యూ హ్యావ్ సీన్ ఎలోక్వెంట్ స్పీకర్స్ మ్యూజిక్ నుంచి ఆ మూవీ నుంచి. సో యూ హ్యావ్ టు బేర్ విత్ మీ బికాస్ I will not be as eloquent as they are, but I have come here with a purpose. ఇప్పటికీ కూడా చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉండే మనము ఇలా ఇంతమంది పెద్దలు కలిసి ఒక అసోసియేషన్ స్థాపించి మాలాంటి వాళ్ళందరికీ ఒక గుర్తింపునిచ్చే ఇది ఒక అన్నిటినీ మించిన ఒక గౌరవం. ఒక పుట్టిన ఊళ్ళో పుట్టిన గడ్డ మీద అదే ఆ జన్మ సంస్కారంతో వచ్చేటువంటి ఆ పద్ధతిలో పెరిగిన మనకి ఇది ఒక గొప్ప గౌరవాన్ని నేను భావిస్తున్నాను. నాకు ఈ గౌరవాన్ని ఆపాదించిన పెద్దలందరికీ పేరు పేరున బాబు గారికి అండ్ మిత్రులు నరేంద్ర గారికి, కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ పెద్దలందరికీ పేరు పేరున, శరణ్ గారికి, మిగతా కమిటీ మెంబర్లందరికీ, ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమానికి ఈ గౌరవానికి ప్రతిపాదించిన మిత్రులు సత్యదేవ్ గారికి చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వంచి వందనాలు అర్పిస్తూ, గాయకుడిని కాబట్టి ఒక పల్లవితోనే నాకు బాగా ఇష్టమైనది మా గాయకులకి కాదు కళాకారులందరికీ ఇది వర్తించేది. వారి వారి వ్యాపారాలని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ మరి ఎంతోమంది నైపుణులకు, ఎంతోమంది ప్రముఖులకు ఇక్కడ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ముందుగా ఈ అవార్డు కమిటీ వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈసారి అవార్డ్స్ అన్నీ కూడా మంచి ఒక టాలెంటెడ్ అండ్ వాళ్ళకి ఎవరికైతే రావాలో వారికే, అటువంటి ఒక వ్యక్తులకే వారి ఈరోజు ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా కూడా ఒక సెలెక్షన్ ఆఫ్ ది అవార్డీస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్న వాళ్ళని టీవీలో చూసాం, స్క్రీన్ వెనక చూసినాం, స్క్రీన్ ముందు చూసినాం. అయితే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే నిజంగా వారికి ఈ అవార్డు ఇంతకన్నా, అంటే ఈ యొక్క అవార్డు వాస్తవం ప్రతి అవార్డుకి ఒక వాల్యూ ఉంటుంది. ఇంకా మంచి అవార్డు వాళ్ళకి రావాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా కోరుతూ, మరి సనాతన ఎంటర్ప్రైజెస్ వారి యొక్క అన్ని కార్యక్రమాలకు ఇంతకుముందు వారు చెప్పినట్టు సత్యం గారు నేను వస్తూనే ఉంటాను. నాతో పాటు మన నరేంద్ర గారు కూడా వస్తూ ఉంటారు. మరి వారు మనందరికీ కూడా గర్వకారణం. శ్రీరామ్, నా పేరు సాయి ప్రసాద్. నేను సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్. ఈ సనాతన ఎంటర్‌ప్రైజెస్లో మన తెలంగాణే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఇప్పుడు వెరీ సూన్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద అదర్ స్టేట్స్ ఆల్సో. బేసికల్లీ ఏంటంటే ఈ పర్టికులర్ దీంట్లో మామూలుగా మన కమ్యూనిటీలో ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే వై ఎంటర్‌ప్రెన్యూర్స్ వీఆర్ గుడ్ ఫర్ సర్వీస్ అంటుంటారు. బట్ ఏంటంటే విత్ ఇన్ అవర్ కమ్యూనిటీ వీ ఎంకరేజ్ అవర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సో దట్ ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్స్కి మేము విత్ ఇన్ ద కమ్యూనిటీ హెల్ప్ చేస్తాం. వీ డెవలప్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ద బిజినెస్, వీ ఆల్సో గైడ్ దెమ్. వీ హ్యావ్ డిఫరెంట్ ఇంటెలెక్చువల్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ, ఇన్ అవర్ గ్రూప్. సో బికాస్ ఆఫ్ దెమ్ సో మెనీ ఎంటర్‌ప్రెన్యూర్స్ లోన్స్ రావడం నుంచి బిజినెస్ డెవలప్మెంట్, అలా మ్యాన్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ వీఆర్ టీచింగ్. సో దీంట్లో ఎస్పెషల్లీ యూత్ వింగ్ రీసెంట్గా చాలా డెవలప్ అవుతుంది. చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ చేరారు దీంట్లో. ఒక చిన్న ఎంటర్‌ప్రెన్యూర్ అంటే 25,000 నుంచి 1,000 కోట్ల బిజినెస్ చేసే ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలామంది ఉన్నారు. సో ప్రతి ఏటా మేము ఇలా ఉగాది పురస్కారాలు సెలెక్టెడ్ పీపుల్కి మేము ఇస్తుంటాము. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఎడిషన్. సో నెక్స్ట్ ఎడిషన్లో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా మంది వస్తుంటారు. అండ్ మీ కమ్యూనిటీలో మన ఎనీ ఎస్పెషల్లీ బ్రాహ్మిన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ ఈ దీంట్లో చేరితే ఇట్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు డెవలప్.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ ప్రభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఏడు సనాతన ఎంటర్ప్రీనియర్స్ అసోసియేషన్ సి అనే ఒక ఆర్గనైజేషన్ నిర్వహించే బ్రాహ్మణుల్లో అత్యధికంగా బిజినెస్ చేసేవాళ్ళు, అనేక రంగాలలో ఉత్తీర్ణులు పొందిన వాళ్ళకి గౌరవ పురస్కారం, విశిష్ట పురస్కారం అందించే యొక్క ఈవెంట్ని ఈరోజు కూడా, ఈ సంవత్సరం కూడా మేము ఎంతో గ్రాండ్గా నిర్వహించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం 4 రాష్ట్రాల నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలకు మహిళలు కానీ పురుషులు కానీ వారి యొక్కరిని సెలెక్ట్ చేసి ప్రతిభావంతులను గుర్తించి మా జ్యూరీ టీం దాదాపు 3 వరుసలకు సంబంధించిన ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 18 మందికి ఎంతోమంది ప్రతిభావంతులకు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రముఖ లిరిసిస్ట్ విశ్వ గారు కానీ, పాదసారథి గారు కానీ, ఇలాంటి చాలామంది ప్రముఖులకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని ప్రోగ్రామ్ గురించి చెప్పండి. ఓకే. నేను చివుకుల శేషాచల శర్మ, నేషనల్ జనరల్ సెక్రటరీ సనాతన ఎంటర్ప్రినర్స్ అసోసియేషన్. ఈ సంస్థ 2 దశాబ్దాల కింద ఆలోచనయుక్తంగా ప్రారంభమైనప్పటికీ 2018 నుంచి అఫీషియల్గా ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం చాలా ప్రాథమిక స్థాయిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి వారందరికీ చేయూతనిచ్చి పైకి తీసుకురావడమే ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నది సనాతన ఎంటర్ప్రినర్స్ అసోసియేషన్ అని. ఈ అసోసియేషన్లో దరిదాపు ఒక 3000 పై చిలుకు సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వీటి బ్రాంచెస్ ఉండడం జరిగింది. సో ఈ సంస్థ ప్రతి సంవత్సరం సంఘంలో విశిష్టమైన యోగదానం ఇచ్చినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వివిధ కళల్లో వాళ్ళందరినీ గుర్తించి వారందరినీ సత్కరించడం సంవత్సరం ఆనవాయితీగా జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఉగాది పురస్కారాలుగా ఉగాది విశిష్ట పురస్కారం, ఉగాది గౌరవ పురస్కారం, ఉగాది ఆత్మీయ పురస్కారంగా చెప్పి ఒక 18 మందిని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ ఎంపిక చేసి వారందరినీ సత్కరించుకోవడం ఒక ఆనవాయితీ. తర్వాత ప్రతి సంవత్సరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం చేయడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. ఏమిటంటే ఎక్కడైతే రామచంద్ర నామము ఉచ్చరించబడుతుందో, ఎక్కడైతే ఆయన కళ్యాణం జరుగుతుందో ఆ ప్రదేశానికి వచ్చిన వాళ్ళందరికీను, అది చూసిన వారందరికీ శుభములు, శ్రేయస్సు కలుగుతుందని మన ప్రగాఢ విశ్వాసము. అది పునరుద్ధరించుకుని ఈ కార్యక్రమం మేము నిర్వర్తిస్తూ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత సాహితీవేత్తలు వీరందరినీ గౌరవించడం అనేది ఒక ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుని చేస్తూ ఉన్నాం. సో మెట్రో టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన.